సో మీకు ఎక్కడ కసి పెరిగింది సార్? అంటే ఈ సినిమా రంగం అనేది నాకు ఓన్లీ అప్పుడు చూసుకుంటే సంపాదన పరంగా చూసుకుంటే సినిమా రంగమే బెస్ట్ అనేది మీరు ఎంచుకున్నారని నేను చూశాను. అవును. అంటే ఆ విధంగానే కొంతమంది అంటే ప్యాషన్తో, కొంతమంది పిచ్చి ఇండస్ట్రీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు వస్తారు. బట్ మీకు ఎక్కడ కసి పెరిగింది, మీరు ఎలా వచ్చారు సార్? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను రచయితగా నా కెరీర్ ఉండాలి అనుకున్నప్పుడు అదే నా పాటలు వచ్చేసి పుస్తకాలు విడుదల చేస్తున్నాను అనుకోండి, దానివల్ల వచ్చే ఆదాయం ఏమి ఉండదు. ఎంత ఉంటుండొచ్చు సార్? ఎంత ఉంటుండొచ్చు సార్? పుస్తకం గనక అందరికీ నచ్చితే పుస్తకానికి 100 రూపాయలు మిగలచ్చు. అవి 1,00,000 కాపీలు అమ్ముడైతే కానీ ₹1,00,00,000 రాదు కదా. మరి ఎలా వచ్చింది సార్ ఆలోచన? నాకు అప్పుడు అంటే అలా ఉన్న రచయితలు కవి సమ్మేళనాలు అవి చూస్తున్నప్పుడు, అరే ఇంత విద్వత్తు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, అంత సమయస్ఫూర్తి ఉంది, వారెందుకు రిక్షాలోనే వచ్చి దిగి మళ్ళీ రిక్షాలో వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మహారాజులు లేరు గంట పెండేరాలు తొడగడానికి, పల్లకీళ్ళు ఊరేగించడానికి. అంత గొప్ప విద్వత్తు అలా వెళ్ళిపోవడమేనా? దీనికి సొల్యూషన్ ఏంటి అని చూసినప్పుడు ఇటు చూస్తే సినిమాలో పాటలు రాసిన రచయితలు కొంచెం బాగున్నట్టు అనిపించింది. సరే, ఏదైనా నా రచనని నేను సినిమా పాట ద్వారానే వ్యక్తపరిస్తే అటు భుక్తి, ఇటు యుక్తి, శక్తి అన్నీ ఉంటాయి. మేము నిజంగా మాకు లెక్క అంటే మీ సాంగ్స్ అన్నీ చాలా ఇష్టం. మీ సాంగ్స్ నాకు చాలామంది చాలా లైక్ చేస్తారు. నేనైతే అది ఇప్పటికీ మీ ఏమై చేసి ఇప్పటికీ వింటూ ఉంటాను సాంగ్స్. అవి అంత బాగున్నాయి.